ఈవినింగ్ స్నాక్స్ శనగపప్పు పకోడీ అనేది ఎలా చేస్తామో ఈ వీడియో చూస్తే మొత్తం తెలుస్తుంది. దీనికి కావాల్సింది శనగపప్పు అనేది ఒక 2 అవర్స్ మొదలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత 1 కప్పు పాలకూర, 1 పావు కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఒక ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఉప్పు, కారము, చిటికెడు పసుపు, 1 హాఫ్ స్పూను మసాలా పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. శనగపప్పుకు పాలకూర, కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు, కారం అంతా ఇట్లా బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం పకోడీ ఏ విధంగా వేసామో ఆ విధంగా కొంచెం కొంచెం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా గోలించుకోవాలి. ఈ కలర్ రావాలి. ఇట్లా మనం పకోడీ ఏ విధంగా వేస్తామో ఆ విధంగానే వేసుకోవాలి. ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలరు పప్పు, ఆనియన్స్, పాలకూర మంచిగా గోలేటట్టు గోలించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్టేజ్లో రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని మనం ఈవినింగ్ స్నాక్స్, టీ టైం స్నాక్స్ ఎప్పుడైనా తినవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు శనగపప్పు పకోడీ అని రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.